ఈ వీడియోలో వచ్చేసి మనము టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేటువంటి వాటి గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాము. మీరు ప్రీవియస్లో నిర్వహించినటువంటి టెట్ ఎగ్జామ్ను కనుక గమనించినట్లయితే ఆ టెట్ పేపర్స్ను, సో అందులో ఈ టాపిక్ మీద బిట్స్ అనేటువంటి అడగడం జరిగింది. కాబట్టి మరీ ఎక్కువ కాకుండా నేనేం చేశానంటే 10th క్లాస్ బుక్లో ఏవైతే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ సబ్స్టిట్యూట్స్ని తీసుకొని ఇక్కడ మీ ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తానంటే వాటిని క్లియర్గా మీకు వివరిస్తాను. అదేవిధంగా వాటితో పాటు వాటి మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ను కూడా నేను రూపొందించడం జరిగింది. సో ఈ ప్రాక్టీస్ బిట్స్ని కూడా మనము ప్రాక్టీస్ చేయబోతున్నాం. రైట్, ఒకసారి అంశాలు ఏంటిది అనేది చూద్దాం. ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ని మనం ఫస్ట్ నేర్చుకుందాం, తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. గమనించండి, ఇవి టెక్స్ట్ బుక్లో ఇచ్చింది. ఇది ఫెటాలిస్ట్ అంటే ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్, అంటే విధిరాతను నమ్మేటువంటి వాడు. ఏది చేసినా, తను ఏది జరిగినా అది నా యొక్క విధిరాత ప్రకారం జరిగింది అని అనుకునేవాడిని ఫెటలిస్ట్ అంటాము. సెంటనేరియన్ అంటే ఎ పర్సన్ హూ ఈజ్ అబోవ్ 100 years, 100 సంవత్సరాలు దాటిన వ్యక్తిని వయస్సులో, అతన్ని సెంటనేరియన్ అంటాము. ఓకే, సెంటనేరియన్ అంటాము. అదేవిధంగా ఓమ్ని ప్రజెంట్ అని అంటే వన్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్, అంటే సర్వంతర్యామి అంటాం చూడండి. సో ఆ విధంగా అనమాట, అంటే ఎక్కడ చూసినా అతనే కనబడుతుంటాడు అని చెప్పేటప్పుడు ఓమ్ని ప్రజెంట్ అనే అర్థాన్ని ఉపయోగిస్తాం. మెర్సినరీ అంటే ఎ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. ఓకే, అంటే డబ్బు కోసం ఏదైనా చేస్తాడు అతను. ఆ పర్సన్ని ఏమంటామంటే ఒక్క పదంలో మెర్సినరీ అని అంటాం. మిసోజినిస్ట్ అంటే వన్ హూ హేట్స్ ఉమెన్, అంటే ఉమెన్ని హేట్ చేసే అతన్ని ఒక్క పదంలో ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే మిసోజినిస్ట్ అని చెప్తాము. నెక్స్ట్ తర్వాత మోనోగమి. మోనోగమి అంటే ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్, ఒకే భర్త కానీ ఒకే వైఫ్ కానీ ఉంటే అది మోనోగామి. నెక్స్ట్ ఆటోబయోగ్రఫీ, మనందరికీ తెలిసిందే. ఏ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై వన్ సెల్ఫ్, మనకు మనమే మన జీవిత చరిత్రను రాసుకుంటే అది ఆటోబయోగ్రఫీ అవుతుంది. బయోగ్రఫీ అంటే ఏ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై సంబడి ఎల్స్, మన జీవిత చరిత్రను వేరే వాళ్ళు రాస్తే దాన్ని ఏమంటాం? బయోగ్రఫీ అంటాం. హానరరీ అంటే ఏ పొజిషన్ ఫర్ విచ్ నో శాలరీ ఈజ్ పెయిడ్. ఓకే, అంటే